లో ఏ బి కంటే 20% ఎక్కువ పెట్టుబడి, బి సి కంటే 16.23% తక్కువ పెట్టుబడి పెట్టాను. వారు పెట్టుబడి ఉంచిన కాలాల యొక్క నిష్పత్తి 3:2:5. లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అడిగాడు. భాగస్వామ్యానికి సంబంధించి లాభాల గురించి మాట్లాడుతున్నాడు. భాగస్వామ్యానికి సంబంధించి లాభాల గురించి మాట్లాడితే ఏం చెప్పాము? లాభాల నిష్పత్తి అనేది పెట్టుబడి ఇంటూ కాలాల యొక్క లబ్ధాల నిష్పత్తికి సమానమని చెప్పుకున్నాం. లాభాల నిష్పత్తి అనగానే పెట్టుబడి ఇంటూ కాలాల యొక్క లబ్ధాల నిష్పత్తి. అందుకని పెట్టుబడికి సంబంధించి మన దగ్గర నెంబర్లు ఉన్నాయో చూసుకోవాలి, కాలానికి సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. పెట్టుబడులకి సంబంధించి క్లియర్గా మాట్లాడుతూ ఇక్కడ ఏ అనేవాడిని బీతో కంపేర్ చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ మనకి బి కంటే అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనకి 20% అనగానే 1/5, 5 కంటే అంటే బి అనేవాడు 5 అని అర్థము. అప్పుడు ఏ అనేవాడు 5 కంటే 1 ఎక్కువ అని చెప్పాడు కాబట్టి ఏ అనేవాడు 6 అని అర్థం. అలాగే బి అనేవాడిని ఇక్కడ సితో కంపేర్ చేశాడు. బి అనేవాడిని సితో కంపేర్ చేస్తున్నాడు. 16.2/3% అని చెప్పాడు. 1/6. సి కంటే అని చెప్పాడు కాబట్టి సి అనేవాడు 6 అని చెప్పేసి అంటాము. ఈ 6 కంటే 1 తక్కువ అని చెప్పాడు. 1 తక్కువ అంటే బి ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. ఇప్పుడు రెండు చోట్ల బి అనేవాడు కామన్గా ఉన్నాడు కాబట్టి బి అనేవాడి నెంబర్ సమానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ బి అనేవాడి నెంబర్ కూడా సమానంగానే ఉంది. కాబట్టి A:B:C ఎంత అంటే కనుక 6, 5, 6 అని అర్థం. ఇవి పెట్టుబడులకి సంబంధించినవి. అలాగే కాలాలకి సంబంధించి కనుక మాట్లాడితే కనుక 3:2:5 అని చెప్తున్నాం. 3:2:5. మనకి లాభాల నిష్పత్తి కావాలంటే కనుక ఏం చెప్తున్నాం? ఈ పెట్టుబడిని కాలాన్ని గుణించండి. పెట్టుబడి ఇంటూ ఈ కాలాల యొక్క లబ్ధం ఏదైతే ఉందో, ఈ పెట్టుబడి కాలము, ఇన్వెస్ట్మెంటు, టైము, రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉంటుందో అదే మనకి లాభాల యొక్క నిష్పత్తి. ఇప్పుడు ఎంత అవుతుంది? 6 3 18 అని చెప్తాము. 5 2 10 అని చెప్తున్నాం. 6 5 ఎంత అంటే 30 అని చెప్తున్నాం. ఈ 18లోను 10లోను 30లోను పోయే నెంబరు క్లియర్గా మనకి 2 ఎక్కం పోతుంది. 2 9 అని చెప్పొచ్చు, 2 5 అని చెప్పొచ్చు, 2 15 అంటే 9 5 15 అని కనిపిస్తుందండి. 9 5 15. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 9 5 15.